కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనివార్య కారణాలతో టూర్ క్యాన్సిల్ అయినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రేపు చేవెళ్లలో ప్రియాంక సమక్షంలో గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ రెండు పథకాలను ప్రియాంక గాంధీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. రేపు ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. రేపు ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తారు. రేపు జరగనున్నటువంటి చేవెళ్ల సభలో ఆమె అడ్రస్ చేస్తారు. ఈ రెండు పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నటువంటి పథకాలను ఆమెనే ప్రారంభిస్తారు అని కాంగ్రెస్ నాయకులు భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. దీంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు. ప్రియాంక గాంధీ ఒకవేళ వీలైతే రేపు వర్చువల్ గా ఆమె సభలో కనిపించనున్నారు. ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ ని ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి ప్రియాంక గాంధీ తెలంగాణ మహిళలను ఉద్దేశించి తాను ప్రసంగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్యాస్ సిలిండర్ కి సంబంధించినటువంటి విషయం కానీ 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయాన్ని ప్రియాంక గాంధీ అనౌన్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రెండింటిని మేము అమలు చేస్తామని ప్రియాంక గాంధీ తెలంగాణ మహిళలకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఈ పథకాలను ప్రారంభిస్తే బాగుంటుందని కాంగ్రెస్ భావించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ టూర్ రద్దయిపోయింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు రేపు వర్చువల్ గా ఆమెతోని తెలంగాణ ప్రజలకు మెసేజ్ ఇప్పించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు.